మా నాయకుడు తీన్మార్ మల్లన్న, మీరు గుర్తుందో లేదో, డే 1 నుంచి అగ్రవర్ణాలు జనరల్ స్థానాల్లో పోటీ చేయాలంటే భయపడే రోజు వస్తుంది. భయపడతారు, భయపెడతామన్నాం, అదే జరిగింది. భయపడే కాడ డ్రాప్ అయి వెళ్ళిపోయారు. ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట మొండిగా వస్తే నిమ్మికల్లు లాంటి మేజర్ గ్రామ పంచాయతీలు 1000 ఓట్ల పైసలకు ఓట్లతోని ఒక ఇండిపెండెంట్, ఒక బీసీ బిడ్డ మరొక అగ్రవర్ణ దొరల అహంకారానికి వ్యతిరేకంగా మరి పొందబెట్టడం జరిగింది. అంతేకాదు సూర్యాపేట నియోజకవర్గంలో ఈ అగ్రవర్ణ పాలకులకు మరి కనువిప్పు కలిగించి ఒక కేసారం లాంటి చోట కావచ్చు, తాళ్ళకాంపాడు లాంటి చోట కావచ్చు, అనేక శెట్టిగూడెం లాంటి ప్లేసులలో కావచ్చు, అనేక చోట్లల్లా మా బీసీలు ఎస్సీలు ఉన్న కాడ ఎక్కడ కూడా మేము పోటీ పడలేదు. కానీ అగ్రవర్ణాలు పోటీ చేసిన చోట మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అగ్రవర్ణాలు వర్సెస్ బీసీ ఉన్న ఎస్సీ ఉన్న ఒట్టి కాంపాడు లాంటి విలేజ్ లా అగ్రవర్ణాలు పోటీ చేయడానికి భయపడి మా దళిత బిడ్డ అక్కడ బీసీ బిడ్డ పోటీ పడ్డారు. అంటే ఈ నియోజకవర్గంలో రెడ్డి వర్సెస్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీగా మన జరిగినటువంటి ఎన్నికలు జరిగినాయి. ఇదే తంతు ఈ రాష్ట్రంలో జరగబోతా ఉంది. ఇక్కడ సర్పంచ్ స్థానాల కాడ ఎట్లయితే అగ్రవర్ణాలు నామినేషన్ లేకుండా పారిపోయిర్రు, రాబోయే రోజుల్లో అసెంబ్లీ స్థానాలకు బీసీలకు ఆపోజిట్ లో పోటీ చేయడానికి భయపడే రోజు స్టార్ట్ అయింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా, ఇప్పటికైనా ఆ యొక్క అగ్రవర్ణ పాలకుల పక్షాన నిలబడి వాళ్ళ పక్కన జేజేలు పలుకుతున్నటువంటి మిమ్మల్ని చూసి ఈ సమాజం చీదరించుకోకముందే, అసహించుకోకముందే గౌరవంగా వెళ్ళొచ్చి మన బూతికి చేరాల్సిందిగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ఆహ్వానిస్తున్నాం మిత్రులారా.